గొప్ప రాజ్యాంగంగా భావిస్తాము. మాకు సార్వభౌమత్య ప్రజాస్వామ్య నిర్మించుకోవడానికి సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావప్రకటనలోను అవకాశాల్లోను సమానత్వాన్ని కల్పించడానికి కులమత ప్రాంతవర్ణ లింగ పేద లాంటి బాధ్యతలు రాజ్యాంగం కల్పించింది. ఇటీవల పరిణామాలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ సమాజంలో అశాంతి నెలకొల్పుతూ విభేదాలు సృష్టిస్తూ మనకు బోధించిన మహాత్ముని స్ఫూర్తిగా మనుషులంతా ఒకటే రాజ్యాంగంలోని అందరికీ సమాన హక్కులు కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తూ గొప్ప రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి రాజ్యాంగాన్ని అత్యంత పవిత్రమైనదిగా ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా భావిస్తాము. మాకు సార్వభౌమత్య సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర కులమత ప్రాంత వర్ణలింగ ధనిక పేద లాంటి ఏ ఆలోచన రకమైన మండలంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే మండల కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేర జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ ప్రారంభించడం జరిగింది. పాదయాత్రలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు 4 గ్రామాలు పూర్తి చేయడం జరిగింది. ఏదైతే రాజ్యాంగం విషయంలో బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో మొన్న పార్లమెంటు సాక్షిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు ఏదైతే చెప్పిండో అంబేద్కర్ పైన కానీ రాజ్యాంగం పైన విరుద్ధంగా మాట్లాడి రాజ్యాంగం తీసే ఆలోచన విధానాన్ని ఆయన బయటపెట్టిండు. అందులో భాగంగా మా కాంగ్రెస్ పార్టీ దేశం మొత్తం ఇచ్చిన పిలుపు మేర మా తెలంగాణలో మన నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యున్సీలో ఈరోజు సిరికొండలో ఇచ్చే బాధ్యత ప్రతి పౌరుడిపై భారతదేశ పౌరుడిపై ఉంది. కాబట్టి ప్రజలు అవగాహన కల్పించి చైతన్యం కల్పించి ఏదైతే వాళ్ళ ఉద్దేశం బీజేపీ కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం ఏదైతే ఉందో దాన్ని అందరికీ తెలియజేసి రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి ఇది ప్రజలకు తెలవాలని అవగాహన కలగాలని మేము మా కాంగ్రెస్ పార్టీ తరఫున పాదయాత్ర చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు రాజ్యాంగం విషయంలో ఏదైతే వాళ్ళు చేస్తున్న ఈ అన్యాయాన్ని, ఎందుకంటే ప్రపంచంలోనే పెద్ద రాజ్యాంగం అనేది, ఆ రాజ్యాంగం వేరే దేశాలు గొప్ప చెప్పుకుంటున్నాయి. ఆ రాజ్యాంగాన్ని తీసేయాలా సవరించాలనే ఉద్దేశం ఉంది. కాబట్టి ఇది బడుగు బలైన వర్గాలు దళితులందరికీ ఈరోజు రిజర్వేషన్ కానీ విద్యలో కానీ అన్నిట్లో రిజర్వేషన్ ఉంది. కాబట్టి ఈ రాజ్యాంగం ఇచ్చిన ఫలమే. దీన్ని తీసే ఉద్దేశం వాళ్ళకు ఉంది. కాబట్టి దాన్ని అందరూ వ్యతిరేకించే విధంగా మనమందరం కలిసికట్టుగా పోరాటం చేసి రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత మన అందరిపై ఉంది. అందులో కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ముందుంచడం జరిగింది.